హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? IVIG intravenous immunoglobulins is a sterile solution of predominantly IgG antibodies. IVIG, IgG antibodies అని గుర్తుపెట్టుకోండి. Extracted from purified human plasma pool. An ideal IVIG should be of sugar free with low sodium and at physiological osmolarity. Coming to mechanism of action, it inhibits the production and neutralization of pathogenic antibodies. ప్రొడక్షన్ నే కాకుండా ఆల్రెడీ ఉన్న పెథోజెనిక్ యాంటీబాడీస్ ని న్యూట్రలైజ్ కూడా చేస్తుంది. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ది హాఫ్ లైఫ్ ఆఫ్ సర్క్యులేటింగ్ యాంటీబాడీస్. ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్న ప్రొడ్యూస్ అయిపోయిన యాంటీబాడీస్ యొక్క హాఫ్ లైఫ్ ని తగ్గిస్తుంది. ఇట్ ఇన్హిబిట్స్ ఆటో రియాక్టివ్ టీ లింఫోసైట్స్. ఏ లింఫోసైట్స్ అయితే ఆటో రియాక్టివ్ మన మీదే యాక్ట్ చేస్తుందో వాటిని ఇన్హిబిట్ చేస్తుంది. ఒకవేళ స్టిరాయిడ్స్ ని కూడా ఐవిఐజితో పాటు ఇస్తే దే బోత్ విల్ యాక్ట్ సినర్జిస్టికల్లీ అండ్ సప్రెసెస్ లింఫోసైట్ యాక్టివేషన్. ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఐవిఐజి ఎప్పుడు ఇవ్వాలి? యూజ్డ్ వెన్ కన్వెన్షనల్ థెరపీ ఫెయిల్డ్. నార్మల్గా మనం పెట్టాల్సిన ట్రీట్మెంట్ పెడుతుంటాం, అది ఫెయిల్ అయినా, ఒకవేళ హై డోసేజెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చినా, అదర్ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వలేని పరిస్థితుల్లో వెన్ దే ఆర్ కాంట్రాఇండికేటెడ్. సో స్టిరాయిడ్స్ కాంట్రాఇండికేటెడ్, ఇమ్యూనో సప్రెసెంట్స్ కాంట్రాఇండికేటెడ్, కన్వెన్షనల్ థెరపీ ఫెయిల్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో యాజ్ అ లాస్ట్ రిజల్ట్ ఐవిఐజి జోలికి వెళ్తాం. అంతవరకు ఎందుకు వెళ్ళాం? ఏమి అంటే ఐవిఐజి ఈస్ వెరీ కాస్ట్లీ. FDA అప్రూవ్డ్ యూజ్ వచ్చి ఒకటి కవాసాకి డిసీజ్. ఆఫ్ లేబుల్ యూజెస్ ఆటో ఇమ్యూన్ బుల్లస్ డిసీజెస్ లైక్ వల్గారిస్, ఫోలేషియస్, బుల్లస్ ఎంఫిగాయిడ్, సికాట్రీషియల్ ఫెంఫిగాయిడ్, SJS10. Autoimmune connective tissue diseases like scleroderma, dermatomyositis, SLE. Chronic autoimmune urticaria, atopic dermatitis, graft versus host disease, infections like staphylococcal toxic shock syndrome. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇది బాగా పనిచేస్తుంది అనమాట. మెకానిజం యాక్షన్లో చూసాం కదా యాంటీబాడీస్ని ఎలా ఇన్హిబిట్ చేస్తుందో. ప్రీ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్. ఐవిఐజీస్ పెట్టక ముందు ఏం చేయాలి? వీ హ్యావ్ టు చెక్ IgA లెవెల్స్. IgA లెవెల్స్ కనుక పేషెంట్లో బాగుంటే మంచి రెసిపియంట్ అనమాట, మనం హ్యాపీగా ఐవిఐజీ పెట్టుకోవచ్చు. పొరపాటున తక్కువ ఉన్న ఐవిఐజీకి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ఉన్న రెసిపియంట్ కనుక మనం ఐవిఐజీ ఇస్తే, పొరపాటున మనం ఇచ్చే ఐవిఐజీలో IgA యాంటీబాడీస్ కనుకుంటే అనాఫైలాక్సిస్ వచ్చే రిస్క్ ఎక్కువ అయిపోద్ది అనమాట. సో IgA లెవెల్స్ ఎంత ఉందో చూసుకుంటాం. CBC, LFT, RFT అందరికీ ఎలాగో చేస్తాం. వెయిట్ ఆఫ్ ది పేషెంట్ ఎందుకు? మనం ఇచ్చే ఐవిఐజీ స్లోగా హై వాల్యూమ్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాల్యూమ్ ఓవర్లోడ్ అవుతుందో లేదో వెయిట్ చూసి చెక్ చేయడానికి. స్క్రీనింగ్, ఏమైనా MLC కేస్ అయితే ఫ్యూచర్లో ట్యాకిల్ చేయడానికి హెపటైటిస్ B, C, HIV ముందుగానే చేస్తాం. స్క్రీనింగ్ ఫర్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అండ్ క్రయోగ్లోబ్యులిన్స్. క్రయోగ్లోబ్యులినీమియా గనక ఉంటే హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్ ఉన్నట్టు అనమాట. హైపర్ విస్కాసిటీ ఉంటే థ్రాంబై ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. హార్ట్లో థ్రాంబై ఫామ్ అయ్యి మయోకార్డియల్ ఇన్ఫాక్ట్స్, బ్రెయిన్లో ఫామ్ అయ్యి సెరిబ్రల్ ఇన్ఫాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ముందే క్రయోగ్లోబిన్ లెవెల్స్ చూసుకుంటాం. ఎలా అడ్మినిస్టర్ చేస్తాం, ఎంత చేస్తాం, ఎంత ఇవ్వాలి? 1 to 2 గ్రామ్ పర్ కేజీ ఇస్తాం. ఒకేసారి ఇవ్వకుండా విల్ డెలివర్ యాజ్ ఏ కన్సిక్యూటివ్ 5 day సైకిల్. డైలీ 5 days ఇచ్చుకుంటాం, దాన్ని ఒక సైకిల్ అంటాం. లేదా డైలీ 3 days ఇస్తాం. ఒక్కొక్క రోజుకి 400 mg ఇస్తాం. 400 mg పర్ కేజీ ఇస్తాం పర్ డే యాజ్ స్లో IV ఇన్ఫ్యూషన్ ఓవర్ 4 to 4.5 hours. దీని T12 ఎంత? 3 to 5 weeks. సో ఆల్మోస్ట్ 1 month. హెన్స్ అడ్మినిస్టర్డ్ మంత్లీ వన్స్. మంత్కి ఒకసారి ఇలాంటి సైకిల్స్ రిపీట్ చేస్తుంటాం. ఏదర్ 5 day సైకిల్ అవ్వచ్చు, 3 day సైకిల్ అవ్వచ్చు. కేర్ఫుల్గా హార్ట్ రేటు, BP మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వాల్యూమ్ ఓవర్లోడ్ అవుతుందని డౌట్ వస్తే వెయిట్ కూడా మానిటర్ చేసుకోవాలి. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్, ప్రయర్ హిస్టరీ ఆఫ్ అనాఫైలాక్సిస్ టు ప్రీవియస్ ఇన్ఫ్యూషన్స్. ఒక్కసారి ఇన్ఫ్యూషన్ పెట్టినప్పుడు అనాఫైలాక్సిస్ వస్తే మళ్ళీ ఎప్పుడు ఐవిఐజీ పెట్టకూడదు. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్, వీళ్ళల్లో ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అనమాట. నెక్స్ట్ IgA డెఫిషియన్సీ ఆర్ IgA యాంటీబాడీస్ ఉన్న పేషెంట్స్లో ఆల్రెడీ చెప్పాను, ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ అనాఫైలాక్సిస్ అనమాట. నెక్స్ట్ క్రయోగ్లోబులినీమియా, ఇది కూడా చెప్పాను. హైపర్ విస్కాసిటీ వచ్చేసి దెర్ విల్ బి ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ థ్రాంబో ఎంబాలిక్ ఈవెంట్స్. ఎలా ప్రివెంట్ చేయొచ్చు వీటిని, అనాఫైలాక్సిస్ని, థ్రాంబో ఎంబాలిక్ ఈవెంట్స్ని?
ముందుగానే విస్కాసిటీ వల్ల వస్తుంది కాబట్టి విస్కాసిటీని తగ్గించడానికి ప్రయర్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవచ్చు. థ్రాంబై ఫామ్ అవుతుంది కాబట్టి ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి యాంటీకోయాగులెంట్స్ ముందుగానే ఇచ్చి ఆ తర్వాత ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. అనాఫైలాక్సిస్ రావడం వెరీ రేర్ అనమాట. మోస్ట్లీ ఇన్ఫ్యూషన్ రిలేటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ రావచ్చు. హెడ్ఏక్, చిల్స్, చెస్ట్ పెయిన్, టెకీకార్డియా, ఇవన్నీ ఈ హెడ్ఏక్ని, ఫీవర్ని వీటిని ట్యాకిల్ చేయడానికి ముందుగానే పారాసెటమాల్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా తగ్గించడానికి ఇన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడే ఐవీ స్టెరాయిడ్స్ లో డోస్ పెట్టుకోవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విధాన్య.